వెల్కమ్ టు సిటీ న్యూస్. నీ లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. సింగరేణి రిటైర్డ్ కార్మికులను క్వార్టర్ అప్పగింత సమయంలో ఇబ్బందులకు గురిచేస్తూ సర్వీస్ గ్రాట్యుటీ చెల్లింపులో తాత్సారం చేసిన యాజమాన్యంపై మండిపడ్డ ఏఐటీయూసీ నాయకులు. బాలికలు గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధాన రద్దు కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. ఏకగ్రీవంగా ఎన్నికైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ నూతన కార్యవర్గం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక చర్యలను నిరసిస్తూ కాంట్రాక్ట్ కార్మికులంతా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలి. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల నాయకుల పిలుపు. ఆధునిక వ్యవసాయంపై మక్కువ చూపిస్తున్న యువ రైతులు డ్రోన్ యంత్రంతో పంట పొలాల్లో ఎరువుల స్ప్రే. అప్డేట్ చూసి సింగరేణిలో రిటైర్డ్ కార్మికులు సర్వీస్ గ్రాట్యుటీ చెల్లింపు కోసం నెల తరబడి ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి దాపురించిందని, క్వార్టర్స్ అప్పగింత సమయంలో అందులో షెడ్లు కట్టుకుంటున్నారని, ఇంకా ఏవేవో కొర్రీలు పెడుతూ వెకేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని గుర్తింపు సంఘ ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఏ పోషంలు ఆరోపించారు. గోదావరికంలో భాస్కర్రావు భవన్లో బుధవారం జరిగిన ఏఐటీయూసీ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ, సింగరేణిలో కార్మికులు 30-40 ఏళ్లు సేవ చేసి పదవి విరమణ పొందిన కార్మికులను, సీనియర్ సిటిజన్స్ను జీఎం కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఏనాడో కట్టిన డి టైపు, టీ టైపు క్వార్టర్స్లో కుటుంబ అవసరాల నిమిత్తం సొంత ఖర్చులతో సౌకర్యమైన నిర్మాణాలు చేసుకుని ఉన్నట్లుగా కంపెనీకి అప్పగించి అబ్జెక్షన్ లేకుండా అవసరమైతే హామీ పత్రం రాసిచ్చినప్పటికీ వెకేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆర్జీవన్ అధికారులు తాత్సారం చేస్తున్నారని వారు ఆరోపించారు. వాస్తవంగా సర్వీస్ గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారం నెల రోజుల్లోగా కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించాలని చట్టం ఉన్నప్పటికీ, అదేవిధంగా కోల్ ఇండియా సర్క్యులర్ 2019 జనవరి 16 ప్రకారం వెకేషన్తో సంబంధం లేకుండా గ్రాట్యుటీ చెల్లించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ యాజమాన్యం అధికారులు ఇవేవి అమలుపరచకుండా రిటైర్డ్ కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. న్యాయంగా రావాల్సిన టర్మినల్ బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ కార్మికులను నెల తరబడి జీఎం ఆఫీస్ చుట్టూ తిప్పుకోవడం, సతాయించడం యాజమాన్యానికి అధికారులకు మంచిది కాదని వారు సూచించారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి త్వరితగతిన ఇలాంటి కేసులను సెటిల్ చేయాలని గుర్తింపు సంఘ ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. పదవీ విరమణ తర్వాత సింగరేణి కార్మికులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యాజమాన్యం కారణంగా పదవీ విరమణ కార్మికులు మనోవేదనకు గురవుతున్నారు. క్వార్టర్ అప్పగింత సమయంలో చాలా కొర్రీలు పెడుతూ షెడ్లు కట్టుకున్నారని ఇతరత్ర విషయాలు చెప్పి క్వార్టర్ అప్పగింత తీసుకోకుండా, వెకేషన్ ఇవ్వకుండా, గ్రాట్యుటీ చెల్లించకుండా పదవీ విరమణ చెందినటువంటి కార్మికులను అనేక ఇబ్బందులు పెడుతున్నది యాజమాన్యం. సొంత ఖర్చులతో షెడ్లు కట్టుకొని ఉన్నట్లుగా అప్పచెప్పినా కూడా వాళ్ళు అనుమతించడం లేదు. కుటుంబాలు పెరిగి, పిల్లలు పెరిగి అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు పాత డి టైప్ కానీ టీ2 టైపులో షెడ్లు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 4-5 నెలలుగా అనేక మందిని క్వార్టర్ వెకేషన్ ఇవ్వకుండా, గ్రాట్యుటీ చెల్లించకుండా సింగరేణి యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నది. 1972 గ్రాట్యుటీ చెల్లింపు చట్టం ప్రకారం నెల రోజుల లోపలనే సర్వీస్ గ్రాట్యుటీ ఇవ్వాలి. అట్లాగే 16/1/2019 నాడు కోల్ ఇండియా యాజమాన్యం కూడా ఒక సర్క్యులర్ జారీ చేసింది. క్వార్టర్ వెకేషన్తో సంబంధం లేకుండా గ్రాట్యుటీ చెల్లించాలి. కానీ 5-6 నెలలుగా పదవి విరమణ చెందిన కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు. అనేక మంది ఆ డబ్బులు వస్తే అప్పులు సప్పులు కట్టుకోవడం, ఇతరత్ర ఖర్చులు ఉండి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంగా వారిని వేధించడం సరైనది కాదని చెప్పి క్వార్టర్ వెకేషన్తో సంబంధం లేకుండా చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, లేకపోతే వడ్డీతో సహా చెల్లించవలసిన
అవసరం ఏర్పడుతుందని చెప్పి మేనేజ్మెంట్కు మేము గుర్తింపు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆర్జీవన్లోనే దాదాపు 20-25 మందిని ఈ రకంగా వాళ్ళు జీవామి చుట్టూ తిప్పుకుంటున్నారు. 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసి నటువంటి సీనియర్ సిటిజన్స్ని ఈ రకంగా మీరు వేధిస్తే బాధిస్తే వాళ్ళకి ఏమైనా జరిగితే మీరే బాధ్యత వహించాలని చెప్పి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. సింగరేణి కార్మికులు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన తర్వాత ఇన్వాలిడేషన్ లెటర్ ఇచ్చిన తర్వాత ఎంబడే సింగరేణి యాజమాన్యము వాళ్ళ కొడుకు, అల్లుడు, బిడ్డ లేకపోతే వాళ్ళ వారసత్వానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సినటువంటి సింగరేణి యాజమాన్యము జాప్యం చేస్తూ ఉన్నది. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 2 నెలలు, 3 నెలలు బాయి మీదనే మరి వాళ్ళు కౌన్సిలింగ్ చేయకుండా ఆపడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత జిఎం ఆఫీస్కి వచ్చినాక ఇక్కడొక నెల 2 నెలలు లేట్ అవుతూ ఉన్నది. డాక్టర్ ఫిట్కు పంపడానికి లేట్ అవుతూ ఉన్నది. డాక్టర్ ఫిట్ అయిన తర్వాత కొత్తగూడెం మళ్ళీ లిస్ట్ పంపి వాళ్ళని ట్రైనింగ్ పంపడానికి కూడా లేటు చేస్తూ ఉన్నారు. 7-8 నెలలు, 6 నెలలు ఈ రకంగా డిపెండెంట్ పిల్లలను ఇబ్బందులకు గురి చేసినట్టయితే వాళ్ళకు రావాల్సినటువంటి టర్మల్ బెనిఫిట్స్ రాక ఇటు తిండికి తిప్పల పడుతూ అటు ఉద్యోగము రాక చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు రిటైర్డ్ కార్మికులు. ఏదైతే మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యారో ఆ పిల్లలు బయట నౌకరీ చేసుకునే వాళ్ళు, మా తండ్రి నౌకరీ, మామ నౌకరీ వచ్చింది కదా మేము జాబ్ చేసుకుంటా ఉన్న వాళ్ళు జాబ్ విడిచిపెట్టుకొని వచ్చిన సందర్భంలో ఎమ్మడే ఇవ్వాల్సినటువంటి ఈ నౌకర్లు జాప్యం చేస్తూ లేటు చేస్తూ ఉంటుంది. సరైన విధానం కాదు. ఎమ్మడే మెడికల్ ఇన్వాలిడేషన్ అయినా ఎమ్మడే వాళ్ళకి ఎప్పుడైతే మెడికల్లో పేరు రిమూవ్ అయిన తర్వాత వాళ్ళకి యాక్షన్ ఉండాలి. ఎమ్మడే వారి కౌన్సిలింగ్ జరగాలి. మళ్ళీ వెంటనే డాక్టర్ ఫిట్ కావాలి. ఎమ్మడే మళ్ళీ ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ అయినాక తర్వాత వెంటనే ఇదంతా 2 నెలలు 3 నెలలు ప్రాసెస్ను 6-7 నెలలు తీసుకుపోతాను. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు గండి ప్రసాద్, ఎంఎస్ గౌస్, తాళపల్లి మల్లయ్య, విక్రమ్, చెప్ప్యాల మహేందర్రావు, ఎర్రల రాజయ్య, గంగారపు చంద్రయ్య, ఆఫీస్ కార్యదర్శి తొడపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాలికలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా గొప్ప గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవం వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ గతంలో బాలికలకు విద్యా అవకాశాలు చాలా తక్కువగా ఉండేవని, ఆ పరిస్థితి నేడు మారి బాలికలకు సమానంగా విద్యా అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. మనకు అందుబాటులో ఉన్న అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని, బాలికలు ఈ రంగంలో రాణించలేరు అనే అపోహను తొలగించే దిశగా ఇక్కడ ఉన్న బాలికలంతా విద్య, వైద్యం, క్రీడలు, సాంస్కృతిక మొదలైన అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. నేటి బాలికలు ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, క్రీడాకారులుగా వివిధ రంగాల్లో పెద్ద స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. జాతీయ బాలికల దినోత్సవం వేడుకల్లో బాలికలు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన, బాల్య వివాహాలపై చేసిన స్కిట్ను విద్యార్థినులతో కలిసి కలెక్టర్ తిలకించారు. అనంతరం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన వారికి మెమంటోలు, బహుమతులను అందజేశారు. అనంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో విద్యార్థినులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం బాలికలతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖలను సందర్శించి వాటి పనితీరును వివరించారు. పిల్లలతో కలిసి మ్యూజియంను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన చారిత్రక అంశాలను వివరించారు. సుమారు 20 కోట్ల సంవత్సరాల నుండి 6 కోట్ల సంవత్సరాల క్రితం నాటిన వృక్ష శిలాజాలు, డైనోసార్, ఎముకల శిలాజాలు, చేప శిలాజాలు, పాత రాగి యుగ పనిముట్లు, శాతవాహన, బ్రిటిష్ కాలానికి చెందిన నాణ్యాలు మొదలైనవి మ్యూజియంలో ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. చెప్పిన దానిపైన మీ అభిప్రాయం ఏంటని అడగడం జరుగుతుంది. దీని తర్వాత క్విజ్ లాగా కాదు, ఇంటరాక్షన్ లాగా. అంతవరకు మీరు నాకు రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది. ఓకే, మొట్టమొదటిగా ఈరోజు ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం? ఎవరినో ఒక అమ్మాయి అంటే ఏంటి? అది దినం పేరు, సందర్భం పేరు. చాలా డేస్ ఉంటారా మనకి. విమెన్స్ డే అని ఒకటి ఉంది, డాక్టర్స్ డే అని ఒకటి ఉంది, టీచర్స్ డే ఉంది, ఇంజనీర్స్ డే ఉంది, చిల్డ్రన్స్ డే ఉంది, విమెన్ చైల్డ్ డే ఉంది. విమెన్ చైల్డ్ డే ఎందుకు సెపరేట్గా మనం సెలబ్రేట్ చేస్తున్నాం? గర్ల్ చైల్డ్ డే. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్, జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, సిడబ్ల్యూసి చైర్మన్ శ్రీధర్,
సిడిపిఓలు కవిత, స్వరూపరాణి, డిఆర్బి సుగుణ, డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ దయారుణ, సెంటర్ అడ్మినిస్ట్రేటర్ స్వప్న, సిహెచ్ఎల్ కోఆర్డినేటర్ ఉమా, జనరల్ స్పెషలిస్ట్ జె సుచరిత, సిహెచ్ స్వప్న, ఫైనాన్స్ లిటరసీ స్పెషలిస్ట్ ఎస్ సంధ్యారాణి, అకౌంటెంట్ ఎం సమత, సంబంధిత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఓ చిన్న విరామం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు రేణుకుంట ప్రీతం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే చెల్లించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, విద్యార్థులకు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాలను పెంచి పోషిస్తూ విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో మహనీయుల పాఠాల పేజీలు తీసివేసిందంటూ ఆరోపించారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా మన భారతదేశంలో 5 కోట్ల సంతకాల సేకరణ చేయడం జరిగింది. ముఖ్య డిమాండ్స్తో 5 కోట్ల సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ముఖ్య డిమాండ్ ఏంటిదనంటే బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, అదేవిధంగా మనకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా మనకు చదువుకున్నటువంటి విద్యార్థులకు క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా ఈరోజు మనం జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. మనము కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఉన్నదో బీజేపీ ప్రభుత్వము మతోన్మాదాన్ని పూర్తిగా మనకు ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. భారత స్వాతంత్ర సమరయోధుల పాఠాలను పాఠ్య పుస్తకాల నుండి తొలగించి ద్రోహుల పాఠాలను చేర్పించడం జరుగుతూ ఉంది. ఒక్కసారి విద్యార్థులు ఆలోచించాలి. ఈ రోజులల్లా బీజేపీ ప్రభుత్వము మూఢనమ్మకాలను పెంచి పోషిస్తూ ఉన్నది. ఈరోజు భూమి నుండి నింగికి పోయి ఉండే పరిస్థితులల్లా ఈరోజు మనకు యూనివర్సిటీలలో పంచాంగాలను, జ్యోతిష్యాలను చెప్పే పరిస్థితి ఉన్నది. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి మెలుగురి నితిలేష్, రామగుండ కార్పొరేషన్ కార్యదర్శి ఎలకపల్లి సురేష్, అధ్యక్షులు మాతంగి సాగర్, సుస్మిత, శ్వేత, అరుణ, పవన్, కళ్యాణ్ రాజు తదితరులు పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ నూతన కార్యవర్గం బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ శాఖ ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి పదవులకు చేపట్టిన ఎన్నికల ప్రక్రియలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్స్ వేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేణుకుంట్ల సురేష్, ఆర్ఎల్ఏ విజయ్ కుమార్, ఎండి సర్వర్ పాషా, మాదాసు మనోహర్ నామినేషన్స్ వేయగా
సురేష్ సర్వర్, మనోహర్ తమ నామినేషన్స్ ఉపసంహరించుకోగా ప్రధాన కార్యదర్శి పదవికి ఈర్ల ఐలయ్య, గాజుల రాజశేఖర్ నామినేషన్ వేయగా ఈర్ల ఐలయ్య తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు పార్టీలకు అతీతంగా ఆటో డ్రైవర్స్ సంక్షేమానికి పాటుపడుతున్న యూనియన్కు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోగా నామినేషన్ల ఉపసంహరణ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్ఎల్ఏ విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శులుగా గాజుల రాజశేఖర్ను ఏకగ్రీవంగా ప్రకటిస్తూ ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యులు దయానంద్ గాంధీ, వేల్పుల మురళీధర్ యాదవ్, గడమళ్ల వరలక్ష్మి, నారమళ్ల రమేష్ అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ లేకుండా ఆటో యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక కావడం సంతోషంగా ఉందని, ఈ ప్రక్రియలో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. దాదాపుగా 39 అడ్డాల్లో ప్రతి అడ్డాకు ఒక యూనియన్తో ఏర్పాటైనటువంటి ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ ఏర్పాటైనటువంటి యూనియన్కు 39 అడ్డాలు కలిపి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ యూనియన్కు కార్యవర్గ ఎన్నికలు మేము డిక్లేర్ చేయడం జరిగింది. దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే సాంప్రదాయ సిద్ధంగా వర్కింగ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీకి ఎన్నికలు నిర్వహించడానికి మేము ఎన్నికల షెడ్యూల్ను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలు నిర్వహించడానికి గాను ఎన్నికల కమిటీని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఒకటి వేల్పుల మురళీధర్ యాదవ్ గారు న్యాయవాది గారు, అలాగే మరో న్యాయవాది గడమల్ల వరలక్ష్మి గారు, నారమల్ల రమేష్, ఇట్లా కొంతమందితో మేము ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఎన్నికల నిర్వహణను, నామినేషన్ ప్రక్రియను ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని నామినేషన్లు మనకు రావడం జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, అలాగే జనరల్ సెక్రటరీ పదవికి. ఈరోజు నామినేషన్ ఉపసంహరణ గడువు అయితే దీంట్లో భాగంగా అందరూ దాదాపుగా వర్కింగ్ ప్రెసిడెంట్కి ఒక్కరు, తర్వాత ప్రధాన కార్యదర్శికి ఒక్కరు తప్ప తక్కిన వాళ్ళంతా తమ నామినేషన్ విత్డ్రా చేయడం జరిగింది. వాళ్ళలో ఫస్ట్ రేణికుంట్ల సురేష్, ఆర్ఎల్ఈ విజయ్ కుమార్, మాదాసు మనోహర్, ఎండి సర్వర్ పాషా వీళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్లు వేయడం జరిగింది. దాంట్లో అందరూ విత్డ్రా చేసుకోవడం జరగగా ఒక ఆర్ఎల్ఈ విజయ్ కుమార్ గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరుగుతుంది. సార్ గట్టిగా చెప్పడం ద్వారా వారికి అభినందన తెలియజేద్దాం. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పదవికి ఈర్లే ఐలయ్య, అలాగే గాజుల రాజశేఖర్ వీళ్ళిద్దరూ నామినేషన్లు వేస్తే ఈర్లే ఐలయ్య గారు ఈ పదవి నుండి తప్పుకోవడం జరిగింది. నామినేషన్ ఉపసంహరణ చేసుకోగానే గాజుల రాజశేఖర్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. గట్టిగా చెప్పడం ద్వారా వారికి అభినందన తెలియజేద్దాం. మరి ఈ నెల 28వ తారీఖు ఎన్నికల పోలింగ్ ఉండాల్సి ఉండే 29 అడ్డాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు ఓటు వేసి ఈ 2 పదవులకు వాళ్ళు ఎన్నుకోవాల్సి ఉండగా మరి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం వలన ఎన్నికల నిర్వహణ కమిటీ ఇక్కడ నుండి రద్దై ఎన్నికలు వాళ్ళ ఇద్దరిని ఏకగ్రీవంగా డిక్లేర్ జరిగింది. వాళ్ళే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్ఎల్ఈ విజయ్ కుమార్, అలాగే ప్రధాన కార్యదర్శిగా గాజుల రాజశేఖర్ను డిక్లేర్ చేయడం జరుగుతున్నది. మరి మీ అందరికీ తెలుసు పార్టీలకు అతీతంగా ఈరోజు ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ ఘనంగా గంభీరంగా ముందుకు సాగుతున్నది. ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వాళ్లకు అభినందనలు. వెల్ఫేరు ప్రొటెక్షన్ వీళ్ళందరూ చూసుకొని ఆటో డ్రైవర్స్ ఓనర్స్ని మంచిగా చేసుకోవాలని నా కాంక్ష. ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఆటో యూనియన్ ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆటో నడిపే వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి. వాళ్ళన్నీ సమస్యలు ఏవైతే ఉంటాయో పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ కొత్తగా ఎన్నికైన వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక చర్యలను నిరసిస్తూ కాంట్రాక్ట్ కార్మికులంతా ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల జాక్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఫిబ్రవరి 16వ తేదీన సమ్మె విజయవంతం కోసం బుధవారం గోదావరికని భాస్కర్రావు భవన్లో కాంట్రాక్ట్ కార్మికుల సంఘ నాయకులంతా జాగ్గా ఏర్పడి సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను కార్మిక వర్గమంతా తిప్పికొట్టాలని, 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మిక హక్కులను కాలరాయాలని చూస్తున్న కేంద్రానికి ఫిబ్రవరి 16న తలపెట్టిన సమ్మెలో కార్మిక వర్గమంతా బుద్ధి చెప్పాలని కోరారు. సమ్మె విజయవంతం కోసం ఈ నెల 29న కొత్తగూడెం హెడ్ ఆఫీసులో సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16 తారీఖు నాడు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, మిగతా ఫెడరేషన్ కలుపుకొని దేశవ్యాప్తకు గ్రామీణ బంధు పిలుపుని ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మిక సంఘాలు కూడా ఈరోజు భాస్కర్రావు భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వాళ్ళకు దారదత్తం చేస్తూ కార్మిక చట్ట 44 చట్టాలను 4 కోళ్లుగా విభజించి అట్లాగే ఇవాళ
రైతులను కానీ ప్రజలను కానీ కార్మిక వర్గాన్ని కూడా ఇలా కట్టు బానిసల్లాగా చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా నరేంద్ర మోడీ విధానాలు ఆ రకంగా ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు ఫిబ్రవరి 16వ తారీఖు నాడు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇలా కార్మిక సంఘాలుగా కూర్చొని ఒక కార్యాచరణను కూడా రూపొందించుకోవడం జరిగింది. మొదటగా ఇవాళ 29వ తారీఖు నాడు సిఎండి గారికి సమ్మె నోటీస్ ఇవ్వాలని, అట్లాగే 4 ఏరియాలలో రీజనల్ స్థాయిలో సెమినార్లు నిర్వహించాలని, కార్మిక వర్గాన్ని ఈ సెమినార్ల ద్వారా 16వ తారీఖు నాడు జరగబోయే సమ్మెకు సన్నిహితం చేయడం కోసం ఈ సెమినార్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి కార్మిక వర్గం ఏదైతే ఈ రోజున కాంట్రాక్ట్ కార్మికులకు జీవో నెంబర్ 22 కావచ్చు, లేదా కోల్ ఇండియా అగ్రిమెంట్ ప్రకారం కోల్ ఇండియా వేతనాలు కావచ్చు, లేదా చట్టబద్ధ లీవులు కావచ్చు, హాస్పిటల్ సౌకర్యం కావచ్చు, వీటన్నిటి మీద పెండింగ్లో ఉన్నటువంటి అంశాలపైన కూడా ఈ సమ్మె చేయబోతా ఉన్నాం. కాబట్టి కార్మిక వర్గం అందరూ కూడా ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని ఈ జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫిబ్రవరి 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతోంది. ఇది కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గ వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఈరోజు కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గోదావరి కని భాస్కర భవన్లో అన్ని సంఘాలను కూర్చొని దీనికి కార్యాచరణ రూపొందించడం జరుగుతూ ఉన్నది. ఈ వెలుగులోనే కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈరోజు జేఏసీగా ఏర్పడి ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు బుర్రా తిరుపతి, మేదరి సారయ్య, పూసాల తిరుపతి, తోకల రమేష్, ఈ నరేష్, ఈ రాజేందర్, చెరుకు శంకర్, ఎంఎస్ గౌస్, ఉల్లి మొగిలి, బి అశోక్, టి నరహర్రావు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఓ చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువత ఆధునిక వ్యవసాయంపై మక్కువ చూపిస్తోంది. డ్రోన్ యంత్రం ద్వారా పంట పొలాల్లో ఎరువులను చల్లుతూ రాను వ్యవసాయాన్ని సులభతరం చేస్తున్నారు. దీంతో నేటి యువ రైతులు సైతం వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని మొదలుపెట్టారు. రామగుండం నియోజకవర్గ అంతర్గా మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన శ్యామ్ సుందర్, రాజు పటేల్ అగ్రి గ్రీన్ బిజినెస్ ని ప్రారంభించారు. 8 ఏళ్ల నుంచి నాటుకోళ్ల పెంపకం, పశువులను పెంచుతూ లాభాలు సాధిస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల అత్యాధునిక ఆధునిక డ్రోన్ యంత్రాన్ని తైవాన్ నుంచి తెప్పించి పంటలపై ఎరువులు, విత్తనాలు చల్లేందుకు ఉపయోగిస్తున్నారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ డ్రోన్ యంత్ర విధానాన్ని పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ సాగు కోసం కూలీల కొరత నేపథ్యంలో ఇలాంటి డ్రోన్ విధానం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పంటపై ఎరువులతో పాటు విత్తనాలు చల్లేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ సందర్భంగా యువ రైతులు మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయంలో భాగంగా 5 నిమిషాల్లో 1 ఎకరంలో ఎరువులను స్ప్రే చేసే వీలు ఉంటుందని అంటున్నారు. వ్యవసాయ సాగు కోసం కూలీల కొరత నేపథ్యంలో ఇలాంటి డ్రోన్ విధానం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పంటలపై ఎరువులతో పాటు విత్తనాలు చల్లేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ ఏరియాలోకి రాని
ఈ సందర్భంగా యువ రైతులు మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయంలో భాగంగా 5 నిమిషాల్లో 1 ఎకరంలో ఎరువులను స్ప్రే చేసే వీలుంటుందని అంటున్నారు. ఈ విధానం ప్రస్తుతం రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వారు పేర్కొన్నారు. మేము గత 8 సంవత్సరాల నుండి నాటుకోళ్ల హ్యాచరీ పౌల్ట్రీస్ను రన్ చేస్తున్నాము. అందులో భాగంగా మేము దాదాపుగా ఒక 2200 మంది ఫార్మర్స్కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మేము చాలామంది ఫార్మర్స్ను రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము. ఆ కలిసినప్పుడు రైతులు చాలామంది మాత్రం తరచుగా చెప్పే మాటలు ఏంటంటే, ఈ వ్యవసాయ రంగంలో చాలా వరకు ఈ కూలీల కొరత ఉందని చెప్పేసి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో మాకు అప్పుడు అనిపించింది, అరే మేము ఇంకా ఏమైనా రైతులకు సేవలు అందించవచ్చా అగ్రిగ్రీన్ ఫార్మ్స్ ద్వారా అనిపించినప్పుడు ఈ యాంత్రీకరణ వైపు మా చూపులు వెళ్ళినాయి. సో అందులో భాగంగా ఏంటంటే మనకు రైతులకు బ్రాడ్కాస్టింగ్ విధానంలో మరియు ఈ మందులు స్ప్రే చేయడానికైనా గుళికల ఎరువులు స్ప్రే చేయడానికైనా రైతుల కొరత అనేది తీవ్రంగా వేధిస్తున్నది. సో దీన్ని మనం ఎలా యంత్రీకరణ చేయాలనే ఉద్దేశంతో మా అగ్రిగ్రీన్ ఫార్మ్స్ తరఫున మనకు ఈ శ్యామ్టెక్ కార్పొరేషన్తో కొలాబరేషన్ అయ్యి మేము ఒక డ్రోన్ తీసుకురావడం జరిగింది. ఈ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఇంత సైజు ఉన్న డ్రోన్, అంటే ఇంత హెవీ సైజ్ డ్రోను మనది దాదాపుగా 20 లీటర్ల లిక్విడ్ ఫార్మేషన్ మోసుకు వెళ్ళగలుగుతుంది. దాంతోపాటు ఒక 25 కేజీల యూరియా, అంటే గుళికల రూపంలో ఉన్న యూరియాను కూడా మోసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉన్నది. సో ఇది భారతదేశంలో ఉన్న మన దాదాపుగా సౌత్ రాష్ట్రాలలో, అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దాదాపు ఒక 4-5 రాష్ట్రాలలో కూడా మనది కొంత పెద్ద సైజు డ్రోన్ ఇది. దీని ప్రత్యేకత ఏంటంటే, మనకు కేవలం ఒక 5 నిమిషాలలోనే మనకు ఒక ఎకరం వరి కానీ ఇతర పంటలపైన లిక్విడ్ స్ప్రే చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకేంటంటే ఈ మధ్య కాలంలోనే ప్రాచుర్యంలోకి వస్తుంది సీడు బ్రాడ్కాస్టింగ్ విధానం అనేది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వరిలో నాట్లు వేయడానికి ఒక ఎకరానికి దాదాపు 5,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. సో మనం డ్రోన్ ద్వారా వేసినట్లయితే దాదాపు మనకు 3 నుంచి 3,500 అనేది మనకు తగ్గడం జరుగుతుంది రైతులకు. చాలా తక్కువ ఖర్చులో తక్కువ సమయంలో రైతులు ఈ డ్రోన్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. మా కంపెనీ నుంచి వ్యవసాయ రంగంలో ఆధునిక యంత్రాలను మేము తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మన మందులు పిచికారీ చేసే డ్రోన్ తీసుకొచ్చాము. ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటంటే, మనము ఒక 5 నిమిషాలలో ఒక ఎకరం మొత్తము వరి పంటలో కానీ పత్తిలో కానీ మొక్కజొన్నలో కానీ మనము మొత్తం మందు పిచికారీ చేయడం జరుగుతుంది. సో నార్మల్గా అయితే రైతులు 100 నుంచి 200 లీటర్లు నీళ్ళు వాడతారు ఒక ఎకరంకి. దీంట్లో వచ్చేసి మనం ఒక 10 లీటర్ల వరకే నీళ్ళు వాడచ్చు. ఓన్లీ లిక్విడ్ ఫర్టిలైజర్సే కాకుండా సాలిడ్ ఫర్టిలైజర్స్, సీడ్స్ అవన్నీ మనము వేయడానికి జరుగుతుంది. ఈ డ్రోన్ కెపాసిటీ వచ్చి ఒక గంటలో 1 టన్ను వరకు ఎరువును జల్లగలిగే కెపాసిటీ ఉంది దీనికి. అంతేకాకుండా మనము వెదజల్లే పద్ధతిలో వరికి సంబంధించిన విత్తనాలు కానీ ఇంకా జొన్నలు కానీ మక్కలు కానీ మనము ఈ డ్రోన్తో వేయడం జరుగుతుంది. సో మేము ఇది ఎంటైర్ పెద్దపల్లి డిస్టిక్లో మేము విస్తరిస్తున్నాము. మమ్మల్ని ఎవరైనా రైతులు కాంటాక్ట్ అవ్వచ్చు. మా నంబర్ వచ్చేసి 9030345128. సింగరేణి వ్యాప్తంగా అత్యుత్తమ సేవలు అందించేందుకు అధికారులకు లభించే అత్యున్నత పురస్కారమైన ఉత్తమ సింగరేణియన్ అవార్డు ఈ ఏడాది జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎం సురేష్ ను వరించింది. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ఏరియా నుంచి ఒక్కొక్క అధికారిని ఉత్తమాధికారిగా, అన్ని ఏరియాల్లో కలిపి అత్యుత్తమ అధికారుల్లో ఒకరిని ఉత్తమ సింగరేణియన్గా గుర్తించి ఎంపిక చేసి సన్మానించుకోవడం జరుగుతుంది. ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎం సురేష్ పేరును అవార్డుల ఎంపిక కమిటీ సిఫార్సు చేసింది. గత 36 సంవత్సరాలుగా ఆయన కంపెనీకి అందించిన విశిష్ట సేవలను, సమర్థ నాయకత్వ పటిమను గుర్తించి ఉత్తమ సింగరేణియన్గా ఎంపిక చేయడం విశేషం. 1987 సంవత్సరంలో మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనీగా సింగరేణి సంస్థలో చేరిన ఆయన తన 36 సంవత్సరాల సర్వీస్లో 34 సంవత్సరాలు కూడా బొగ్గు గనుల్లోని ఉత్పత్తి విభాగాల్లో పనిచేయడం విశేషం. చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా సింగరేణి సేవా సమితి వైస్ ప్రెసిడెంట్గాను బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్గా ఆయన పనిచేసిన ఇల్లందు, రామగుండం, శ్రీరాంపూర్ ఏరియాల్లో 100% పైగా లక్ష్యాలు సాధించారు. అలాగే అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ఏరియా స్థాయిలో గత ఏడాది ఆగస్టు 15 సందర్భంగా సీఎండీ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా అవార్డును సైతం అందుకున్నారు. అలాగే ఉత్తమ కార్మికులుగా జీడీకే 1 and 3 ఇంక్లైన్ కార్మికులు లింగయ్య, బూటిక మొండి, 2 and 2A ఇంక్లైన్ నుండి మీసాల మల్లయ్య, ఎర్రవెల్లి రాజయ్య, 11 ఇంక్లైన్ నుండి చింతల తిరుపతి, కాజా తాజుద్దీన్, ఓసీపీ 5 నుండి సూరం మోహన్ రెడ్డి, బొనుకుల వెంకటస్వామి, బెస్ట్ సింగరేణియన్గా RG1 నుండి పెరటి భగవాన్ రెడ్డి,
బెస్ట్ ఆఫీసర్గా ఓసీపీ 5 మేనేజర్ అనిల్ గోబలే ఎన్నికయ్యారు. కాగా ఉత్తమ కార్మికులు ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా రిపబ్లిక్ డే రోజున సన్మానించనుండగా ఉత్తమ అధికారిని ఉత్తమ సింగరేణియన్ను కొత్తగూడెంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా సన్మానించనున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణి రిటైర్డ్ కార్మికులను క్వార్టర్ అప్పగింపు సమయంలో ఇబ్బందులకు గురిచేస్తూ సర్వీస్ గ్రాట్యుటీ చెల్లింపులో తాత్సారం చేస్తున్న యాజమాన్యంపై మండిపడ్డ ఏఐటీయూసీ నాయకులు. బాలికలు గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధాన రద్దు కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. ఏకగ్రీవంగా ఎన్నికైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ నూతన కార్యవర్గం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక చర్యలను నిరసిస్తూ కాంట్రాక్ట్ కార్మికులంతా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలి. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల నాయకుల పిలుపు. ఆధునిక వ్యవసాయంపై మక్కువ చూపిస్తున్న యువ రైతులు డ్రోన్ యంత్రంతో పంట పొలాల్లో ఎరువుల స్ప్రే. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.